హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ విత్ మాధవి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఈజీ అండ్ పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ కోకోనట్ కప్ కేక్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా నేను 2 eggs అయితే తీసుకున్నాను. వీటిని నేను బీటర్ సహాయంతో బీట్ చేశాను. మీ దగ్గర బీటర్ లేకపోతే మీరు మిక్సీలో అయినా బీట్ చేసుకోవచ్చు. మనకి ఎగ్ బాగా ఎంత బీట్ అయితే మనకి కేక్స్ కూడా అంత స్పాంజ్ లాగా వస్తాయండి. సో ఎగ్ని మనం పర్ఫెక్ట్గా బీట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను 1/2 కప్ ఆయిల్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీంట్లోకి 1/2 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇదైతే నేను మిక్సీ పట్టలేదండి, షుగర్ అట్లాగే యాడ్ చేశాను. మీరు మిక్సీ వేసుకొని కూడా షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. దీనిని కూడా నేను బాగా బీట్ చేసుకున్నాను. తర్వాత నేను 1/2 కప్ కోకోనట్ పౌడర్ యాడ్ చేశాను. ఇది కూడా బాగా బీట్ చేసుకోవాలండి కలిసేంత వరకు. మీ దగ్గర బీటర్ లేకపోతే మీరు ఇవన్నీ మిక్సీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నా బాగానే ఉంటుంది. తర్వాత ఇక్కడైతే నేను 3/4 కప్పు వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. మీరు మైదా కూడా యూస్ చేయొచ్చు. నేను కిడ్స్ తింటారు కాబట్టి వీట్ ఫ్లోర్తో చేశాను. అండ్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేశాను. ఇక్కడ ఏంటంటే నా దగ్గర 3/4 కప్ లేదండి, అందుకని 1/3 కప్తో 3 టైమ్స్ అయితే వేశాను. ఇందులో అయితే నేను డ్రై కోకోనట్ పౌడర్ వేశాను కదా, మీరు దాని ప్లేస్లో రా కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. డ్రై కోకోనట్ పౌడర్ వేస్తే కేక్ అనేది 3 to 4 days బాగా ఉంటుందండి, తర్వాత పాడైపోతుంది. అదే మీరు పచ్చి కొబ్బరి వేశారంటే 1 dayలోనే తినేసేయాలి. సో అందుకని చెప్పి నేను 2 to 3 days ఉంటుందని చెప్పి డ్రై కోకోనట్ పౌడర్తోనే చేశాను. సో ఇప్పుడైతే ఇదంతా జల్లించుకోవాలి. ఈ కప్ కేక్స్ని మీరు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు, హెల్దీ కూడా కదండి. సో వాళ్ళు బాగా తింటారు, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. చాలామంది పిల్లలు కొబ్బరి తినరు కదా, సో మీరు ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు చాలా ఈజీగా తింటారు. వాళ్ళకి అందులో కొబ్బరి వేసామన్నది కూడా తెలియదండి. ఇప్పుడైతే ఇది అంతా కలిసే అంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుందండి. మీకు ఒకవేళ బాగా థిక్గా అనిపించింది అనుకో, కాచి చల్లార్చిన మిల్క్ని కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు లూజ్గా అనిపిస్తే కొంచెం వీట్ ఫ్లోర్ని యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను ఈ కప్ కేక్ మౌల్డ్ని తీసుకున్నాను. దీంట్లో ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. మీ దగ్గర స్మాల్ బటర్ పేపర్స్ ఉంటే మీరు అవైనా పెట్టుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను. నాకైతే 5 to 6 అయితే అవుతాయండి. సో అందుకే నేను ఒక 6 వాటికి అప్లై చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే అదంతా ఇందులో వేసుకుంటున్నాను. నేనైతే వీటిని ఓవెన్లో బేక్ చేస్తాను. సో నేనైతే 180 degrees దగ్గర 10 minutes ప్రీహీట్ చేసుకుంటాను ఓవెన్ని. తర్వాత 20 to 25 minutes అయితే ఓవెన్లో పెడతానండి 180 degrees దగ్గర. సో ఇప్పుడైతే నాకు కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మీరు స్పూన్తో కానీ నైఫ్తో కానీ గుచ్చి చూస్తే మీకు తడేమీ ఉండకూడదండి. సో ఇక్కడైతే చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో కప్ కేక్స్ అయితే. వీటిని కిడ్స్కి ఇస్తే చాలా ఈజీగా తింటారు అండ్ హెల్దీ కూడా కదా. వీటిని మనం లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు స్నాక్ లాగా.